అందరికీ నమస్కారం. నా పేరు చందు ముద్దు. ఇంతకుముందు ఓ పెట్ట కథ అనే సినిమా చేశాను. తర్వాత ఒక మంచి స్క్రిప్ట్ తోటి మళ్ళీ బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై అన్నపూర్ణ ఫోటో స్టూడియో తోటి ఆడియన్స్ ముందుకు వస్తున్నాము. ఈరోజే అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఇలా వచ్చాం. ఒక చిన్న సినిమా, ఒక మంచి సినిమా ఒక సక్సెస్ అవ్వాలంటే ఆడియన్స్కి మాకు మధ్యలో మీ మీడియానే బ్రిడ్జ్. మీరు ఈ సినిమాకి ఎంత సపోర్ట్ చేస్తే మేము ఆడియన్స్ దగ్గరికి అంత దగ్గరికి వెళ్ళగలం. సో మేము ఒక మంచి సినిమా చేసాం కాబట్టి మీ దగ్గరికి ఇంత కాన్ఫిడెన్స్తో వచ్చి మీ అందరి దగ్గరికి ఇలా అప్రోచ్ అయ్యి ఇలా చెప్పగలుస్తున్నాం. నిజంగానే ఇది చాలా మంచి సినిమా. మీరు అలాగని ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ కాదు, ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, అలాగే బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ ఉంటుంది, ఒరిజినల్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ ఇది వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఒక రెట్రోఫైల్ 1980s బ్యాక్డ్రాప్లో చేసాం. అండ్ మెనీ ట్విస్ట్స్ టర్న్స్ ఉంటాయి. సో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని మీరు చూస్తున్న ఫీల్ తోటి ఉంటారు. కొత్త వాళ్ళ అనే ఒక్క విషయాన్ని మీరు పక్కన పెట్టి ఈ సినిమా చూస్తే డెఫినెట్గా 2 hours మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చైతన్య, లావణ్య, ఉత్తర, మిహిర వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా ఇంకా ఏంటంటే మీరు యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు పక్కింట్లో ఏదో జరుగుతుంటే ఒక ఇన్సిడెంట్ చూస్తున్నట్టు ఉంటుంది. ఇది మేము చేయడం కూడా ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి. అంటే మనం మాట్లాడితే మలయాళం సినిమాలు అలా చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయని వరల్డ్ మొత్తం మలయాళం సినిమా వైపు చూస్తుంది. ఎందుకంటే ఓన్లీ వాళ్ళ నేటివిటీ పట్టుకుని అలా చేయడం వల్ల. సో మేము కూడా అదే స్టైల్లో చేసాం. రేపు పొద్దున్న మీరందరూ చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా దాంతో కంపేర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఎంగేజ్ అవుతారు. అలాగే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ మ్యూజిక్ ప్రిన్స్ హెన్రీ చేశాడు. 4 songs బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా చూసిన తర్వాత అతని బీజిఎం గురించి కూడా మాట్లాడతారు మీరు. సో ఒక మంచి సినిమాతో వస్తున్నాం. ప్లీజ్ ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీరే చెప్తారు, వద్దన్న 10 మందికి చెప్తారు ఆ సినిమా బాగుందని. థ్యాంక్ యూ సో మచ్.